ఈ రాత్రితో ఈ సభలు అయిపోతున్నాయి. రేపు ఉదయం రక్షణ పొందిన వారికి బాప్తిసాలు ఉంటాయి. ఈ రాత్రికి సంపూర్ణ ప్రార్థన ఉంటుంది. రాత్రి ప్రార్థన మీరందరూ దయచేసి సిద్ధపడాలని ప్రభుత్వం కోరుకుంటారు. ఈ రాత్రి ఒక గుప్తమైన సందేశం మీకు బాగా వినపడుతున్నారు. క్లియర్గా ఈజ్ ఇట్ క్లియర్? గుప్తమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఒకసారి మీ బైబిల్ చూపించండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం. 10:49 చదువు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ కుటుంబాన్ని పిలిచి, ధైర్యం తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లేవని వారితో చెప్పి అంతట వాడు బట్టలు పారవేసి దిక్కులు లేచి యేసు నొద్దకు వచ్చెను. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభువు శరీరధారి అయిన దినాల్లో ఆయన సంచరిస్తూ గుడ్డు వారి కన్నులు తెరిచి చనిపోయిన వారిని తిరిగి లేపుతూ కుష్ఠరోగం ఉన్న వారిని శుద్ధి చేస్తూ పాప బంధకాల్లో ఉన్న వారిని విడిపిస్తూ రోగులు స్వస్థపరుస్తూ సంచరిస్తున్న సమయాలలో ఒకసారి యేసు ప్రభువు ఎరుకో పట్టణంలోనికి ప్రవేశించారు. ఎరుకో పట్టణం గురించి మనం చూస్తే దేవుని వాక్యంలో అంతగా మంచిగా ఏం రాయబడలేదు. ఎరుకో పట్టణం గురించి అందరూ నా మాట జాగ్రత్తగా త్వరగా వదిలేసిన వాళ్ళు హల్లెలూయా. పర్వాలేదు, ఎంతసేపు అని చెప్పండి అందరూ హల్లెలూయా. నిజంగా అయినా కంగారు పడకండి, త్వరగా వదిలేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ప్రార్థనలోకి దైవజనులు నడిపిస్తారు. ప్రియగా యేసు ప్రభువు శరీరధారి ఎరుకో పట్టణంలోకి ప్రవేశించారు. ఆ మాట అక్కడ రాయబడి చూడండి. 10వ అధ్యాయం మార్కు సువార్త 46వ వచనం. వారు ఎరుకో పట్టణం వచ్చి ఎరుకో పట్టణంలోకి వచ్చిరి. ఆ ఎరుకో పట్టణంలోకి వచ్చినప్పుడు ఎరుకో పట్టణంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు, బ్లైండ్ మ్యాన్. వాడి పేరు బర్తిమై అని రాయబడింది. బర్తిమై. బర్తిమై అంటే అర్థం ఏంటంటే ఐశ్వర్యవంతుని కుమారుడు అంట. ఏం పేరు? ఐశ్వర్యవంతుడు అంటే రిచ్ మ్యాన్ అని అర్థం, ధనవంతుడు. పేరు ధనవంతుడు కానీ ఆయన జీవితంలో పిల్లగా ఎంతో దరిద్రంగా అనిపిస్తున్నాడు. ఆయన పరిస్థితి ఏం బాగోలేదు. పిల్లలు ఎరుకో ఎక్కువ గుడ్డో ఉన్నది ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. ఎరుక పట్టణం గురించి మొదటి రోజు 2వ రాజుల గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే ఆ పట్టణం అంతా చూచుటకు రమ్యముగా ఉంటుంది కానీ అందులో నీళ్లు మంచిగా కావాలని రాయబడింది. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, నీళ్లు మంచిగా కావు. బయటికి బాగానే కనపడుతుంది పట్టణం, కానీ లోపల నీరు మంచిగా కావు. జబ్బు నీరు, ఆరోగ్యవంతమైన నీరు కాదు. ఆ ఎరుక పట్టణంలో గుడ్డో ఎక్కువ, బ్లైండ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఈ దినాల్లో ఈ గుడ్డితనం ఎక్కువగా పనిచేస్తున్నారు. బ్లైండ్నెస్, ఇది శరీర సంబంధమైన గుడ్డితనం కాదు, స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఏ బ్లైండ్నెస్? ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఒక గుడ్డోడు అన్నాడు అనుకోండి, ఆ గుడ్డోడికి కళ్ళు ఉంటాయి ఉండవా? కళ్ళు ఉంటాయి, కానీ నాకు ఏమవుదు, ఏమి కనిపించదు. ఈ దినాల్లో చాలా మంది కూడా ఆత్మ సంబంధమైన గుడ్డివారుగా బ్లైండ్ పీపుల్ వల్లే కనబడుతున్నారు. కళ్ళు ఉన్నాయి కానీ ఏమి కనిపించట్లేదు. ఏది మంచో ఏది చెడో వివేచించలేకపోతున్నారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకోలేకపోతున్నారు. బ్లైండ్ పీపుల్. ఏది దేశమైనదో ఏది శ్రేష్టమైనదో గుర్తించలేకపోతున్నారు. దినాల్లో ఆత్మ సంబంధమైన గుడ్డితనం. అయితే యేసుప్రభు గురించి ఏమిటంటే, ఎందుకు యేసుప్రభు వచ్చాడంటే గుడ్డివారు కన్నులు తెరవడానికి వచ్చాడు. ఆమె దేవుని వాక్యం రాయబడింది. ఈ యువ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తా ఉంది. గుడ్డితనం, బ్లైండ్నెస్. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు నీ కన్నులు తెరవాలని ఆశపడుతున్నాడు.
నీ కన్నులు తెరిచి ఏది వాస్తవమో, ఏది శ్రేష్టమైనదో, ఏది ఉన్నతమైనదో గ్రహించినట్టుగా ప్రభు చేయాలని కోరుకుంటాడు. ఈ 2021 సంవత్సరంలో ప్రారంభంలోనే మనందరి కన్నులు ప్రభు తెరవబోతున్నాడు. అని చెప్పండి. హల్లెలూయా. ప్రభా నా కన్నులు తెరవడానికి అందరూ అడుగు, నేను కూడా అడుగుతున్నాడు. ప్రభా నా మనోనేత్రాలు తెరవడానికి. హల్లెలూయా. మన మనోనేత్రాలు ప్రభు తెరిచును గాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఆ ఎరుకో పట్టణంలో యేసు ప్రభు వచ్చినప్పుడు చాలా జన సమూహం ఉన్నారు. అందులో ఒక గుడ్డివాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, యేసు ప్రభు ఈ తోబట వస్తారు, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, యేసు ప్రభు నా కన్నులు తెరవాలి అని ఆశపడుతూ ఈ గుడ్డివాడు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తుంటే యేసు ప్రభు చుట్టూ చాలా మంది ఉన్నారు, చాలా మంది మనుషులు ఉన్నారు. యేసు ప్రభు చుట్టూ, యేసు ప్రభు దగ్గరికి ఎవరు రాకపోతారు దగ్గరికి. ఆ సమయంలో వీడు ఒకే ఒక మంత్రాన్ని వాడాడు. అదేంటో తెలుసా? మొర్ర పెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? మొర్ర అంటే కనుక అలా ఏమో పళ్ళు మూస్తేనే మొర్ర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులు పెట్టి కూర్చొని వాయించేస్తాను అన్నమాట. ఏం చేయబెట్ట 4 పీకేస్తాను ఎంత. హల్లెలూయా. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. అసలు ఈ సమయంలో ఈ 2021 సంవత్సరంలో మీటింగ్ పెట్టడం మహా అద్భుతం. అసలు ఎక్కడ మీటింగ్ జరగలేదు, పర్మిషన్స్ లేవు, ఒక మాస్క్ లేదు, ఒక శానిటైజర్ లేదు. అయితే దేవుడి కృపలో ఎవరికి దగ్గు లేదు, జబ్బు లేదు. దేవుడి స్తోత్రం. నేను ఆ స్టేజ్ గురించి కనిపెట్టి ఎవరు దగ్గుతున్నాడు ఇక్కడ? ఎవరు తగ్గట్లేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. కరోనా లేదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మొత్తం వాస్తవాంతంలో మీ విజయనగరం జిల్లా ఒకటే, అసలు ఏ కేసులు లేకుండా ఉన్నాయి. దేవుడు మీ జిల్లాని కలిగించాడు. స్తోత్రం. మీరెంతో ధన్యులు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఆరాధన చేసుకోవడానికి పర్మిషన్స్ కూడా లేవు. మనకి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అసలు అంకులు పర్మిషన్ కూడా తీసుకోలేదు. మీటింగ్ పెట్టారు ఇలాగా తీసుకున్నా ఎక్కడో పర్మిషన్స్ ఎక్కడో. చక్కగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు మీటింగ్ జరిగిపోతుంది. ఎవరి స్తోత్రం చెప్పండి గట్టిగా. యాజ్ యూజువల్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టు ఈ సంవత్సరం మీటింగ్ జరిగిపోతున్నాయి. మీరంతా ఎంతో ధన్యులు. హల్లెలూయా. ప్రభు నాతో ఏం మాట్లాడారంటే, ఈ మీటింగ్ కోసం ప్రార్థన చేస్తుంటే, ఈ మీటింగ్ లో ప్రెస్టేజియస్ మీటింగ్ లో అన్నారు ప్రభు నాతో. ఏ మీటింగ్ లో? ప్రెస్టేజియస్ మీటింగ్ అంటే ప్రతిష్టాత్మకమైన సభలు అని ప్రభు చెప్పారు. హల్లెలూయా. ఈ సభలు మీకు కంటికి చిన్న సభలా కనబడుతున్నాయి, కానీ ఈ సభల తర్వాత వచ్చే ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు కొండంత ఉంటాయి. విస్తారమైన ఆశీర్వాదాలు ఈ సభల తర్వాత మీరందరూ చూడబోతున్నారు. ఈ సభలో ఒక్క పోరైనా వచ్చి కాలు పెట్టి వెళ్ళిపోతే చాలు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. పిల్లరా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొంచెం చిన్న తలంపు నేను ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నారు. ఈ గుడ్డివాడు యేసు ప్రభువుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు వాడిన ఒకే ఒక స్తోత్ర ఫార్ములా ఏంటంటే మొర్ర పెట్టడం మొదలెట్టాడు. ఏం చేశాడండి? మొర్ర అని కట్టినాడు. మొర్ర. మొర్ర అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటే క్రైయింగ్ అని, క్రై అవుట్ అని. క్రై అవుట్. ఒకసారి 145వ కీర్తన, 145వ కీర్తన 18వ వచనం చూడండి. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ. ఎలా మొరపెట్టేవారు కంట? నిజముగా, అంటే అబద్ధంగా కూడా మొరపెట్టేవారు అన్నమాట. ఏదో పేరుకి మొరపెట్టేవారు చాలా మంది. పొలికేకలు, కొంతమంది కేకలు పొలికేకలు, కానీ లోపల నుంచి రాదు ఆ కేక. కన్నీరు చుక్కలు, హృదయం అసలు తెరవబడదు. పోయో అలా కాదు, నీ హృదయాంతరంగా నుంచి, బ్రోకెన్ హార్ట్ లో నుంచి, విరిగి నలిగిన హృదయం నుంచి వస్తున్న ఆ కేక, ఆ మొర్ర, నిజంగా మొర్ర పెట్టు వారికి దేవుడు ఎలా ఉంటాడట? సమీపంగా ఉంటాడు, దగ్గరగా వస్తాడు. ఈ రాత్రి ఎంతమంది నిజముగా మొర్ర పెట్టాలి అని అనుకుంటారు? చేయాలి ఒకసారి. నిజముగా మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఇవి రక్షణ పొందవలసిన వారికి మాత్రమే కాదు, రక్షణ పొందిన వారికి
సేవకులకి, సువార్థికులకి, చిన్నపిల్లలకి, యవనస్తులకి అందరికీ కూడా విడుదల, విమోచన సభలకి. హల్లెలూయా. గమనిస్తే నిజముగా మొదలుపెట్టే వారికి ఆయన దగ్గరగా ఉంటాడు. ఈ గుడ్డివాడు పిల్లగా దావీదు కుమారుడా అని కేకలు వేయడం మొదలెట్టాడు. గుండె అంతరంగాల నుంచి, హృదయాంతరంగాల నుంచి మొర పెడుతున్నాడు. ఎప్పుడైతే మొర పెట్టాడో ఏమైంది తెలుసా? గొప్ప అద్భుతం జరిగింది. ఒకసారి తెలుసు మార్క్స్ 10వ గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే 49 వచ్చాడు 10:49 అందరూ మీ బైబిల్ చూడండి. 49:10. అప్పుడు యేసు నిలిచి అన్న ప్రకటించిన గీత ఉందా లేదా? ఉందా? గీత ఉందంటే అర్థం క్షణం ఆగమని. అప్పుడు యేసు నిలిచి అందరూ మాట్లాడండి. అప్పుడు యేసు నిలిచి అనండి అంటే అర్థం యేసు ఏమయ్యాడు? ఆగిపోయాడు. యేసుప్రభు ఆగిపోయాడు. యేసుప్రభు ఎవరు? ఒరిజినల్ యేసుప్రభు ఎవరు? ఈ ప్రపంచం అంతా సృష్టించిన సృష్టికర్త. ఏ కర్త? యేసుప్రభు సృష్టికర్త. ఇప్పుడు ఈ గుడ్డోడి యొక్క మొర, ఈ గుడ్డోడి యొక్క ప్రార్థన సృష్టికర్తను ఏం చేసింది? ఆపేస్తుంది, నిలిపేస్తుంది. సృష్టికర్త ఆగిపోయాడు. శిష్యులందరూ కంగారు పడుతున్నారు. ఎందుకు ఆగిపోయాడు యేసుప్రభు? Why Jesus still stood? యేసుప్రభు ఎందుకు ఆగిపోయాడు? స్టిల్ స్టూడ్. యేసుప్రభు ఎందుకు ఆగిపోయాడు? కంగారు ఎవరికి తెలియదు. అప్పుడు ప్రభు అంటారు, ఆ గుడ్డోడి నా దగ్గరికి తీసుకుంటండి, టేక్ హిమ్, నా దగ్గర తీసుకుంటండి నా దగ్గరికి. అప్పుడు వచ్చి అప్పుడు ఈ రాత్రి నా అసలు మెసేజ్ ఇది. అప్పుడు వాళ్ళ గుడ్డోడి దగ్గరికి వచ్చి ఏమంటారు? అప్పుడు యేసు నుంచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డవాడిని పిలిచి తెలుసుకోను. ఇది నా మెసేజ్ టాపిక్ చదవండి. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. చెప్పండి గట్టిగా. Jesus calls you. యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. అబ్బాయి గుడ్డోడా, బ్లైండ్ మ్యాన్, బర్తిమాయ్, జీసస్ కాల్స్ యు. యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆ మాట వినేసరికి గంటేశాడు. చేతిలో ఉన్న చెప్ప పారేశాడు, చేతిలో ఉన్న గుడ్డ పారేశాడు, కర్రేసాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు అన్నారు, ఏం కావాలి నీకు? ప్రభా, నా కన్నులు తెరవయ్యా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఈ నువ్వు చేసిన సృష్టిని చూడాలనుకుంటున్నాను. నాకు చీకటి తప్ప ఏది కనిపించట్లేదయ్యా. మనుషులు స్వర్గం పడుతున్నాయి, మనుషులు రూపం కనిపించట్లేదయ్యా. నేనేదైనా పెట్టున్నాను కానీ చూడలేకపోతున్నానయ్యా. ఒక్కసారి నా కన్నులు తెరవేసరికి ప్రభు వాడు కన్నులు తెరిచేసరికి వాడు చూపు పొందుకొని ఆయన వెంట వెళ్ళేదో. గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు చూపు పొందుకొని మనోనేత్రాలు వెలిగించబడి, మనోనేత్రాలు తెరవబడి ఇక్కడి నుంచి మనం అందరికీ మన గృహాలకు వెళ్ళబోతున్నాం. ఆమేన్. రేపటి నుంచి మీరు ఆత్మ సంబంధమైన సంగతులు చూడబోతున్నారు. హల్లెలూయా. రేపటి నుంచి from tomorrow onwards you are going to see the miracles and wonders of the Lord. ఈ రాత్రి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. మీ పక్కలో తిరిగి యేసు నిన్ను పిలుచుచున్నాడు అన్న. యేసయ్య పిలుస్తున్నాడు. హల్లెలూయా. జగన్మోహన్ రెడ్డి నిన్ను పిలుస్తున్నాడు అమ్మ అంటే ఎలా ఉంటుంది? జగన్ నిన్ను పిలుస్తున్నాడు అమ్మ. ఒకసారి ఏదేదో ఇస్తారంటే ఇక మొత్తం అందరూ తోసుకొని తొక్కుని మారిపోతుంది. సృష్టికర్త, రక్షకుడు, గొప్ప దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ప్రభు నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభు ప్రార్థన చేసుకుని అలాగా మౌనంగా ప్రార్థన చేసి నాకు ఈ వాక్యం కనబడుతుంది. యేసు నిన్ను పిలుచుచున్నాడు అని చెప్పాడు. ఈ సభలో చివరి రాత్రుల్లో యవనస్తులతో, చిన్న పిల్లలతో, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, నా ప్రియ సహోదరులు అందరితో ప్రభు చెప్తున్న మాట ఏంటో సార్, నేను రమ్మని పిలుస్తున్నాడు ఈ రాత్రి. మనం ఆయన ఎదుగు వెళ్దామా వద్దా? మీ పక్కన తిరిగి యేసయ్య దగ్గరికి వెళ్దాం. మనం యేసయ్య దగ్గరికి వెళ్దాం. హల్లెలూయా. లెట్ us come to Jesus. ఈ రాత్రి యేసయ్య నన్ను పిలుస్తున్నాడు. ఎంతమంది వస్తారు యేసు దగ్గరికి? దేవుడు
వాక్యం చెప్తూ తెలుసా, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో త్రోసివేయను. నువ్వు వస్తే చాలు రాత్రి, నీ హృదయం ఇస్తే చాలంటే, నువ్వేమి అక్కర్లేదు, నీ హృదయం చాలు, నీ మనసును ప్రభు చాలు. ఒక తీర్మానం ఇస్తాం. డాడీతో మాట్లాడుతూ 2020వ సంవత్సరం అంతా మరి సంఘాలు మూతపడ్డాయి, విశ్వాసాలు బలహీనైపోయారు, కొంతమంది అయితే ప్రార్థన చేయడం మర్చిపోయారు, కొంతమంది బయట ఎక్కడ కూడా తిరుగుతున్నారు, దూరం పడేసి సంఘాలు లేవు, ప్రార్థన లేవు, సహవాసం లేదు, చల్లారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ 2021 ప్రారంభంలోనే మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ అగ్ని మీ అందరినీ దిగొచ్చి మిమ్మల్ని అందరినీ మళ్ళా ప్రభు వెలిగించబోతున్నాడు. నేను కొన్ని విషయాలు పూర్తిగా ఈ రాత్రి యేసయ్యని ఎందుకు పిలుస్తున్నాడు, ఏమి ఇవ్వాలని పిలుస్తున్నాడు చూడండి. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, బయటకు వెళ్ళిపోతున్నాను తన వాక్యం బయటకు వెళ్ళండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి. నేనేమో హైట్ పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఆయన ఇచ్చింది లో అయిపోతే ఈ ముందు ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలవబడితే కనుక అందుకని చెప్పండి, ఆశీర్వాదములకు వారసులకు మీరు, నేను, మేము పిలవబడింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు పిలుస్తున్నాడు మనల్ని ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి. ఏ ఆశీర్వాదానికి? దేవుడిచ్చే ఆశీర్వాదానికి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరులు కష్టం చేయాలి ఎక్కువ కాదు. ఈ రాత్రి మనకు కావాల్సింది దేవుడిచ్చే ఆశీర్వాదం, గాడ్స్ బ్లెస్సింగ్. గాడ్స్ బ్లెస్సింగ్. ఆ ఆశీర్వాదం కోసమే యాకోబు రాత్రంతా పోరాడుతున్నాడు. దేవుడు అన్నాడు యాకోబుతో, తెల్లారిపోతున్నాను వదిలే అన్నాడు దేవుడు. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తానుగా నేను నిన్ను ఓలేమా. యాకోబుకి ఏం కావాలంట? ఈ రాత్రి నాకేం కావాలి? ఆ ఆశీర్వాదం నీకు ఇవ్వాలి. ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటంటే, నీ మీద ఉన్న శాపాన్ని ప్రభు కొట్టులేకపోతున్నాడు అన్నమాట. నీ పితరులతో చేసిన పాపను బట్టి, లేకపోతే నీవు చేసిన దోషాన్ని బట్టి, ఒకవేళ ఆ శాపం నీ మీద ఉందేమో కూడా, నీ ఆరోగ్యం మీద, నీ ఆస్తి మీద, నీ జీవితం మీద, నీ పొలంలో, నీ ఇంటిలో శాపం ఉందేమో నాకు తెలియదు. ఈ 2021 ప్రారంభంలోనే ప్రభు నేను పిలుస్తున్నాడు ఆ శాపాన్ని వెర్రగొట్టాలని. నన్ను రామని చెప్పండి గట్టిగా. God is going to break the yoke and curse and to give you the real blessing. నిజమైన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1:3 చూడండి. ఎఫెసీ పత్రిక 1:3 అమ్మ కొంచెం హైపించలేదు చదవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఎవరి ద్వారా ఇస్తున్నాడు? క్రీస్తు ద్వారా. చెప్పండి, ఎవరి ద్వారా? మన ప్రభు అయిన యేసయ్య ద్వారా. త్రూ జీసస్ ఆల్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు యు. యేసు ప్రభు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి రాబోతుంది మన తల మీదకి. ఆమేన్. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటాయి తెలుసా? 2 మాటలు. 21వ కీర్తన, కీర్తన 21వ అధ్యాయం ఓపెన్ చేయమంటారు. 21వ అధ్యాయం 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీ వద్దను ఎదుర్కొనుచున్నావు. 6వ వచనం చదవండి. 6వ వచనం.
నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్టు నీ వద్దనే నియమించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అంటే ఏ ఆశీర్వాదం? శ్రేయస్కరమైన ఆశీర్వాదం. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే రిచ్ బ్లెస్సింగ్స్ అంటారు. రిచ్ బ్లెస్సింగ్స్. రిచ్ గా, అప్పుడు రిచ్ గా కనబడాలి. రిచ్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఈ నూతన సంవత్సరంలో పిలుస్తున్నాడు. నేను ఎంతమంది వస్తారు ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ నీకు? ఈ రాత్రి ఆయన పిలుపుకు స్పందించరా? దేవుని పిలుపుకు స్పందించు. అప్పుడు సరేసా బాగా దేవుని స్తోత్రం చెప్పండి కనుక. మొత్తం ఫుల్గా మొత్తం మార్పులు మాట్లాడుకుంటాం. చెవులు కొంచెం గాలి మార్పు నిలబడ్డాడు. బాగా కూర్చున్నాడు, అట్రాక్షన్ కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. సాతాగాడు మీరు కొంతమంది చెవులని చూడు 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 అని అంటారు కదా. ఏం చూడమంటాడు? వాచి చూడు, ఒకసారి చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ వాచ్లు గట్ట చూడకండి. సెల్ ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి కాసేపు. కొంతమంది ఎలా చూస్తారంటే ఈ పాస్టర్ వాటర్ చూస్తుంటే ఒక 2 గంటలు వాకింగ్ చెప్పారు కనబడతారు. ఈరోజు ఎదిగిన మంచిది, తోవ చూసుకోవడం మంచిది అనుకుంటారా? సర్దుకోవడం మంచిది అనుకుంటారా? డోంట్ వరీ. ఈ చివరిలో ముగింపు బిగింపుగా ఉంటుందంట అంటారు అప్పుడు కదా. ఈ చివరిలో మిగిలింది తగిలింది అంత మీకే ఇవ్వబోతున్నారు. చెప్పండి, మిగిలింది తగిలింది. మిగిలింది తగిలింది అంత నాదే చెప్పండి. గట్టి చెప్పండి, మిగిలింది తగిలింది నాదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బొబ్బుల మీటింగ్ల వరకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు. చాలా మంది రాలేదు. వచ్చిన వాళ్ళందరికీ పంచి అందరికి ఇప్పుడు ఒక 500 మందికి భోజనం బిర్యానీ ప్యాకెట్ రెడీ చేసే వరకు 500 మందికి 200 మంది వచ్చారు. ఏం చేస్తారు? ఒక్కొక్కడికి 2 వేసారు, 3 వేసి ప్యాకెట్ పట్టు. అలాగే ఏసై కూడా ఈ రాత్రి ఉన్న వారందరికీ 2 వేసి 3 వేసి ప్యాకెట్ నుంచి పంపించారు. ఇక్కడ అందరికీ చెప్పండి కదా. 2021 సంవత్సరం మీ చుట్టూ దేవుని మహిమ ప్రకాశించబోతోంది. హల్లెలూయా. నమ్మిన వారందరూ పొందుకోండి యేసునామములో. ఆశీర్వాదానికి వారసులడానికి మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదాలు ఎప్పుడు 2 రకాలు ఉంటాయి. మొదటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, రెండవది భూ సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన ఆశీర్వాదం. 2020 అంతా ఆశీర్వాదం పోయిందేమో, 2020 అంతా ఎండిపోయేవేమో. 2020 సంవత్సరం కరోనా సంవత్సరం. ఈ 2020 కరోనా సంవత్సరం పెట్టే బాగుంది. తొమ్మకూడదు, తాగకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆవులంతా రాకూడదు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. అందరూ సర్దుకోండి. దేవునికి స్తోత్రం. ఈ 2020 సంవత్సరానికి ఏ సంవత్సరం పేరు? 21వ సంవత్సరానికి ఏం పేరు తెలుసా? దేవుని మహిమ కనబడే సంవత్సరం. ప్రభు నాతో చెప్పారు ఏంటో తెలుసా? 2021 మై గ్లోరీ విల్ షైన్ అరౌండ్ మై పీపుల్ అని చెప్పాడు ప్రభు నాతో. అంటే నా ప్రజల మీద, నా ప్రజల చుట్టూ నా మహిమ ప్రకాశించబోతుందని ప్రభు చెప్పారు. మీ చెప్పే మాట ఏంటంటారా? నన్ను చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పర్వత సంబంధమైన ఆశీర్వాదం, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఈ రాత్రి నీకు ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, మార్కు సువార్త ఒక మాట మీకు చూపిస్తాను. మరి ఆశీర్వాదం మరి ఎప్పుడు మనం పొందుకుంటాం అనే మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చెప్పండి. 16వ వచనం 10-16 మార్కు సువార్త. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. ఆమేన్. ఆ చిన్న బిడ్డలు యేసు ప్రభువుకి వచ్చినప్పుడు యేసు ప్రభువు వారి మీద ఏమి ఉంచాడు?
అందులో ఎప్పుడు ఏం ఉంచాడు? ఆయన 2 చేతులు వారి మీద ఉంచి వాళ్ళని ఏం చేశాడు? ఇప్పుడు యేసయ్య ఆశీర్వాదం మన మీద రావాలంటే మన మీద ఏమి రావాలా? యేసయ్య చేతులు. చెప్పండి, యేసయ్య చేతులు మన మీద రావాలన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య హస్తం మీ మీదకి రాబోతుంది. The hand of the Lord will come upon you. మీకు ప్రశ్న, ఆయన చేతులు ఎలాంటి చేతులు? ఇంకా ఆయన చేతులు నిన్ను నన్ను సృష్టించిన చేతులు. మనకి రూపును ఏర్పాటు చేసే, మనం మట్టి ముద్ద, షేప్లెస్ ఒక మట్టి ముద్దని మనం మట్టి ముద్దను తీసుకొని ఇప్పుడు నీవు నేను కనబడుతున్న ఈ రూపాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. పరిశుద్ధ అలంకారం ధరించుకుని మన సృష్టికర్త ఎదుట ఏం చేయమన్నాడు? సాగిలు పడమన్నాడు. మన సృష్టికర్త ఈజ్ అవర్ క్రియేటర్. నిన్ను నన్ను సృష్టించిన చేతులు. మీకు ఒక మాట చెప్పినా, నీ లోపల ఉన్న గుండెని ఆయన సృష్టించాడు. నీ ఊపిరితిత్తుల్ని ఆయనే సృష్టించాడు. నీ కిడ్నీస్ ఎవరు సృష్టించాడు? అక్కడైతే హల్లెలూయా. మెగాఫోన్లో అప్పుడప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది, అలాగే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఫుల్ ఛార్జింగ్ పెట్టి మా బ్రహ్మాండంగా. ఈ రాత్రి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆ సృష్టించిన చేతులు నీ మీద రాబోతున్నాయి. ఆమేన్. నీ జీవితంలో ఒకవేళ ఏదైనా అవయవం పాడైపోయిందా భయపడదు. ఈ రాత్రి నేను సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి పాడైపోయిన దాన్ని తిరిగి బాగు చేయగలను ఆయన. ఆమేన్. నీ పరిస్థితిని బాగు చేయగలడు, నీ సిచ్యువేషన్ బాగు చేయగలడు. సృష్టించిన చేతులు. ఇంకెలాంటి చేతులు? ఆయన చేతులు గాయాలు పడిన 2 చేతుల్లో గాయాలు ఉన్నాయి, మేకులతో పుట్టిన గాయాలు ఉన్నాయి. అతను పొందిన దెబ్బల చేత గాయముల ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం? స్వస్థత పొందుకుంటున్నాం. యేసయ్య గాయాలలో నీకు నాకు స్వస్థత ఉంది. ఆ 2 చేతులు నీ మీదకి నా మీదకి వస్తే మనం స్వస్థత పొందుకుంటాం. రాత్రి యేసయ్య నన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ గుడ్డివాడిని పిలిచినట్టుగా రాత్రి నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించాను. ఇక చాలు శాపగ్రస్తమైన అనుభవాలు, ఇక చాలు అప్పులు, ఇక చాలు. నీ అప్పులన్నీ 2021లో తొలగొడతాడేసి అంత మెగా అప్పులు లేనట్టు నీకు అవన్నీ. అప్పులు లేనివాడు లేదా అనేది చెప్తాడు. నీ అప్పులను ఆర్థిక ఇబ్బందులని ప్రభు తొలగొట్టే పోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవేదైనా శాపాన్ని విరగొట్టాలి. అది వాట్ కైండ్ ఆఫ్ కర్స్ ఐ డోంట్ నో. అది ఎలాంటి శాపమైనా ఈ రాత్రి ప్రభు విరగొట్టి నిన్ను నన్ను ఆశీర్వదించే రిచ్ బ్లెస్సింగ్స్ తో నింపాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే పిలుస్తున్నాడు. నేను సెకండ్ పాయింట్ లోకి వస్తాను. ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? వై గాడ్ ఈస్ కాలింగ్. మత్తయి సువార్త 11:28 చదువుతాను. నేను కొన్ని విషయాలు కొంత మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను. మత్తయి సువార్త 11:28. నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? ప్రభు రెండో పాయింట్ లో ప్రభు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త నా యొద్దకు కమ్ టు మీ. నేను మీకు ఏమిస్తాను తెలుసా? విశ్రాంతి. మీ ప్రాణములకు నెమ్మదిస్తాను. అక్కడే కదా నేను సాత్వికుడిని, దేవ మనసు గలవాడిని. నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి, నెమ్మదిని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నేను నన్ను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? విశ్రాంతి, నెమ్మది, పీస్ ఇవ్వడానికి. ప్రయాసపడి వేగంగా లేచి అప్పుడు సాతానికి 3 కొడుకులు ఉన్నారు తెలుసా? పెద్దవాడి చూసుకో ఏం చూసుకో? ఏ స్తంభం, గోడ, కొంతమంది గుడి మంది ఇలా రాగేది ఎలా చూసుకుని అసలు ఏంటి కరెక్ట్ గా టెప్పటంగా కూర్చున్నాడు. వాడు అడిగితే కానీ అడిగేదాన్ని ఇప్పుడు ఎవరు కనపడు. టెప్పకెళ్ళి కూర్చొని ఏమైనా టెప్పుతాడు పడిన పడింది. ఒకసారి నేను చూసాను, నాకు చూస్తూనే పడింది టెప్పాడు పడిపోయింది. అంత సొంతం పడిపోలేదు. ఎక్కడికైనా అక్కడ కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
చూసుకో. కొంతమంది ఎంత వెనకాల బెంచ్ చూసుకుని వెనకాల కూర్చోలేదు ఏస్తున్నామో అమ్మాయి అనేది పక్కన పాడుతుంది. ఒక్క సరఫరా టీవీ ముందు కూర్చొని సరఫరా ఆడుతున్నాం. ఇంకొకటి తెలుసా, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఒక్క రోజు ఈక్వల్ టు 1000 రోజులు. ఇప్పుడు చెప్పండి, ఒక గంట ఈక్వల్ టు ఈ మాటలు ముందు చదువుతూ మాట్లాడారు. ఒక రోజు ఈక్వల్ టు 1000 రోజులు, ఒక గంట ఈక్వల్ టు 1000 గంటలు. 1000 గంటలు ఎన్ని రోజులు శాఖలో ఎంఎస్సీ పిహెచ్డి 1000 గంటలు అంటే ఎన్ని రోజులు? చెప్తాను 1000/24 కూడా ఎంత విలువైనదో చూడండి. మీరు 3 రోజుల నుంచి ఆయన సన్నిధిలో ఉన్నారు. ఎంత విలువైన దీవెనలు మీరు పొందుకుంటారో తెలుసా? ఇది ఈ ఆశీర్వాదం సంగతిగా ఊరిని మీకు సాతంలో ఈడ్చిపోతున్నారు. మీరందరూ ధన్యులు. ఆమేన్. ఆయన సన్నిధిలో ఉన్న మీరు ఎంత శాబారాని ఉంటుంది. శాబారాని సొలొమోనుతో, అయ్యా ఏమి జ్ఞానం, ఏమి టెక్నాలజీ, ఏమి శిల్పకళలు, ఎంత అద్భుతం నీ రాజ్యము, నీ కోట, నీ మాటలు ఎంత అద్భుతున్నాయి బాబు. నీ మాటలు గుర్తు నీ సన్నిధిలో ఉన్నవారు ధన్యులన్నారా? ఎంతో భాగ్యవంతులయ్యా, ఎంత ధన్యులయ్యా అని శాబారాన్ని అన్నారు. ఇప్పుడు నేనేమంటాను తెలుసా, సొలొమోను సన్నిధిలో ఉంటేనే అంత గొప్పవాళ్ళైతే సొలొమోను కంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్నా. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. మళ్ళీ పాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, అద్వితీయ సత్యదేవుడు. ఎంత బ్యూటిఫుల్ కదా ఆ మాట. హల్లెలూయా 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 హల్లెలూయా. అసలు నాకు కొంచెం పాటలు పాడడం సరిగ్గా రాదు. మా ఫ్యామిలీలో అందరూ పాటలు పాడతారు. మా కుటుంబం అందరూ వాయిద్యాలు వాయిస్తారు. మ్యూజిక్లో పాటలు సూపర్. నాకు ఒక్కడికే పాటలు పాడడం రాదు. అప్పుడప్పుడు ప్రయత్నం చేసి అలా ఇది వెళ్ళిపోతుంటాను. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. చిన్నప్పుడు ఈ వాక్యం మీద దేవుడు నడిపించిన పాటలు మ్యూజిక్ నాకు అప్పలేదు. అయితే మీరందరూ నాకంటే చక్కగా పాడుతున్నారు, చాలా బ్యూటిఫుల్ గా పాడుతున్నారు. ఒకసారి మీరే పాడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ జ్ఞానం మీరే, మా జ్ఞానం మారే. మీ జ్ఞానం మీరే, మా జ్ఞానం మారే. మా అందరూ ఒకే జ్ఞానం. స్తోత్రం చెప్పండి. అందులో చేయరాదు. ఎందుకంటే మన పర్వం వెళ్ళిన తర్వాత ఖర్జూర పంట పట్టుకుని ఆయన యోగ ఆరాధిస్తూనే ఉంటాం. అక్కడ ఆరాధించాలంటే ఇక్కడ ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి కదా. అక్కడికి వెళ్తే కదా మేము ముగ్గురు పోతాం. లేదు, మీ అందరూ మనం అందరినీ ఆ మహిమ గల ఆ నూతన ఎరుషలేము పట్టణంలో సీఎంలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా 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 ప్రభు మాట్లాడుతున్న మాట నా దగ్గరికి ఇస్తాను, నెమ్మది ఇస్తాను. 2020 సంవత్సరం నెమ్మది లేదు, సమాధానం లేదు, బయట గుప్పెట్లో అల్లాడిపోయిన పరిస్థితి. రాత్రి ప్రభుని బ్రహ్మాన్ని పిలుస్తున్నాడు. నువ్వు పరిగెత్తుకుని ఆయన పాదం దగ్గర రావాలి, పరిగెత్తుకుని రావాలి, పరిగెత్తుకుని తీసుకోవాలి. అందరూ అడుగులు రాత్రి ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఎవరి శాంతి? ఎవరి శాంతి? నా శాంతి, యేసయ్య శాంతి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, లోక సంబంధమైన సమాధానం కాదు, నా శాంతి, యేసయ్య శాంతి. చెప్పండి, ఏ శాంతి? యేసయ్య ఇచ్చే సమాధానం నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు. యోహాను 16:20 చూడండి. యోహాను 16:20 వచ్చింది. మీ దుఃఖము సంతోషమని ఎలా చెప్తున్నాడట? నిశ్చయముగా. మీరు దుఃఖించారు, ఎంతవరకు కన్నీరు కాచారు, ప్రయాసపడ్డారు, రాత్రి అనగా పగల నెమ్మదలేదు. అయితే మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా నేను చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అందులో అనుమానం ఏమీ లేదు. నో డౌట్ అబౌట్ దట్. యోహాను 20:19 వచ్చింది. యోహాను 20:19 వచ్చిన ప్రభు శిష్యులతో ప్రభు చెప్తున్న మాట వినండి జాగ్రత్తగా. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. 20:19 వచ్చిన ఆదివారం సాయంత్రం
సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడిన ఇంటిలో మూసుకొని ఉండగా యేసు వచ్చి అమ్ముకున్నట్టు అది మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ యేసు వచ్చి సమాధానం కలుగునుగా కానీ చెప్పాను. మళ్ళా చూడండి 20వ వచనం. ఆయన ఇలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించి అప్పుడు యేసు మరలా సమాధానం ప్రకటించాడంట. హల్లెలూయా చెప్పండి కనుక. మొదటిసారి సమాధానం అన్నాడు. ఒకవేళ కొంతమంది అర్థమైందేమో, కొంతమంది పొందుకున్నారేమో. మరలా ఎగైన్ మరలా అన్నందరూ మరలా అనుభవాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. మరలా ఇశ్రాయేలు కన్యక నేను నిన్ను తిరిగి కట్టిస్తాను, నువ్వు మరలా తంబురలు వాయిస్తావు, మరలా పోగొట్టుకున్న దాన్ని మరలా ఇస్తాను ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్యలు నాయకుతో రండి, ఈ రాత్రి నేను మీకు విశ్రాంతిని ఆశీర్వాదం ఇవ్వాలని నిన్ను పిలుస్తున్నాడు. శాంతి సమాధానం ఇవ్వాలని నిన్ను పిలుస్తున్నాడు. మూడవ చోట ఎందుకు పిలుస్తున్నాడు? యెషయా గ్రంథం 1:18. యెషయా 1:18. నేను త్వరగా ముగిస్తాను, కంగారు పడకండి. యెషయా 1:18. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపాలు ఎర్రగా ఉన్నా ఏమో తెల్లగా చేస్తాను. ఆమె హల్లెలూయా చెప్పండి కనుక. ఈ రాత్రి ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు సార్? 3వ పాయింట్ ఎందుకు పిలుస్తున్నాడు సార్? మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపాలు ఎర్రగా ఉన్నా నేను తెల్లగా చేస్తానంటున్నాడు. 51వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు కీర్తనలో, ప్రభువా నన్ను హిమము కంటే తెల్లగా తెల్లగా కలుగు ప్రభు, మచ్చ ముడత డాగు కలకము అటు ఏది లేకుండా నన్ను కడుగు ప్రభు. ఈ రాత్రి నిన్ను శుద్ధి చేయడానికి, నేను కడిగి పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. గాడ్ ఇస్ కాలింగ్ యు టునైట్. గలతీ పత్రిక 5:13 చూడండి. గలతీ పత్రిక 5:13 ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను? పాపం నుండి విడుదల చేయడానికి. 5:13 సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితే స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలవబడ్డారు. పథకాల్లో ఉన్న వాళ్ళ రని అనిపిస్తున్నాడు. పాపాలు 2 రకాలు ఉంటాయి. మొదటి ఏంటంటే బహిరంగంగా చేసే పాపాలు, రహస్య పాపాలు, దురభిమాన పాపాలు, ఎక్కువగా ప్రేమించే పాపాలు. రకరకాల పాపాలు అంటే దైవజనుడు ఉన్నాడు, తెల్ల పాపాలు, నల్ల పాపాలు. తెల్ల పాపాలు, రకరకాల పాపాలు మన జీవితంలో మరి పీడిస్తున్నాయి. దేవునికి దూరం అయిపోతున్నాం. ఇంటర్నెట్ అన్నదో ఏ నెట్? నెట్ అంటే అర్థం చేసిన తెలుగులో నెట్ అంటే వల. ఆ వలలో చిక్కుపోతాయి. ఏంటి? సముద్రంలో వలేసేటువంటి ఏం చిక్కుపోతాయి? చేపలు, రొయ్యలు, పేర్లు, రకరకాల చిక్కులు. ఇప్పుడు సాధారణంగా వలేస్తున్నాడు నెట్, ఇంటర్నెట్. ఆ నెట్ లో ఎంతో మంది చిక్కుకుపోయారు. ఒక అమ్మ నాకు కంప్లైంట్ ఇచ్చింది తెలుసా, మాస్టర్ గారు మా ఇంట్లో మేము నలుగురు, మాకు 8 సెల్ ఫోన్లు ఉన్నాయి. 8 సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్టు ఛార్జింగ్ పెట్టి ఇంకోటి అప్పటికే ఛార్జింగ్ అయి ఉంటుంది, అది పట్టుకుంటున్నాడు అప్పుడు. ఇంకా రాత్రి అదే పని. ఇంకా పక్కన ఉన్నాడు, నాకు ఒక అమ్మ ఉంది, నాకు ఒక నాన్న ఉన్నాడు, నాకు ఒక చెల్లు, ఏం లేవు. ఇంకా అది ఉంటే ఒక మనిషి ఉంటే 24 గంటలు దాంతో సదా ఎంత భయంకరమైన సాంపడేసి ట్రాప్ అండి. అది నెట్ అండి. చూపులు పాడైపోతున్నాయి, తప్పులు మెల్లైపోతున్నాయి. బ్రహ్మపత్రికలు రాయబడింది, చెయ్యరాని చెయ్యుటకు భ్రష్ట మనసుకు దేవుడు వారిని భ్రష్టమైన అపవిత్రత లోపల పోగేసుకుంటున్నాడు మనుషులు.
2G ఉండేది అప్పుడు 2G, అది కొంత డెవలప్ అయ్యి 3G అయింది, అది కాస్త డెవలప్ అయ్యి ఇప్పుడు ఏమైంది 4G, ఇప్పుడు ఇంకా 2-3 రోజుల్లో 5G అవుతుందట. నా చాలా తీసుకున్నాడు అసలు నాకే అలాగా ఇలా ఖచ్చితంగానే ఎందుకు నాకు తిరిగి వచ్చింది కదా 4G, ఇప్పుడు ఇలా పడి సార్ అంతే స్పీడ్గా నాకెళ్తాను. నా ప్రియులైన స్వాతంత్రులుగా ఉండడానికి ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇలా ఆమె చెప్పలేదు, అలా సరిగ్గా చెప్పారండి, గట్టిగా చెప్పండి గట్టిగా. God wants to deliver you tonight. ప్రభు నిన్ను నన్ను విడుదల చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడిచ్చి ఇంకొక మాటలు తొందరగా చెప్తాను. మొదటిది, పాపం నుండి రకరకాల పాపాల నుంచి దేవుడు మనల్ని విడుదల చేయాలని కోరుతున్నాడు. చింత చచ్చినా సూత్రాలు, చింత చచ్చినా వయసు పెరిగినా పురుగు చదవట్లేదు ఇక నాలో. ఎంత భయంకరమైన స్వభావం అండి అది. మానవుని డిఎన్ఏలో ఉన్నది, డిఎన్ఏలో రక్తంలోనే ఉంది పాపం. అందుకే దావీదు అన్నాడు కదా, నా తల్లిదండ్రులు కనుకుంటుంది డిఎన్ఏలో ఆదాము పాపం చేసినప్పుడు ఆ పాపము మానవుని రక్తంలో, ప్రాణంలో, దేహాల్లో ఇంక్లూడ్ అయిపోయి, ఇన్వాల్వ్ అయిపోయి కలిసిపోయి ఉంది. పిల్లల పాపం నుండి రాత్రి విడుదల చేయడానికి పిలుస్తున్నాడు. పాపం ఎంత భయంకరమైందండి. మార్నింగ్ డాడీ చెప్పారు లేఖనంలో చాలా విషయాలు. పాపంలో వచ్చి జీతం, పాపంలో జీతం ఏంటంటే అల్టిమేట్ అండి, అల్టిమేట్. అక్కడితో కూడా ఆగకుండా అది ఎక్కడ తీసుకుపోతుందంటే తీర్పులోకి తీసుకెళ్తుంది. అక్కడతో వదలకుండా ఆ ముందులో కూడా వెనకాలప్పుడు నేరం చేసిన ముందులో వెనకాల పోలీసులు వెనక సంఖ్య పట్టుకు అలా నేను తీర్పులోకి తీసుకెళ్తాను. అక్కడి నుంచి పాతాళానికి, నరకానికి తీసుకుపోయే వరకు ఈ పాపము విడిచిపెట్టదు. అయితే ఈ రాత్రి అంత బాధ ఎందుకు, అంత పరిస్థితులు ఎందుకు తెచ్చుకుంటావు? రా నా దగ్గరికి. ఈ పాపములు ఎర్రగా ఉన్నా ఎలా చేస్తాను? తెల్లగా, హిమవలే తెల్లగా చేస్తాను. నీ హృదయం అంతా కడిగేస్తాను. 51వ కీర్తన మొదటి నుండి వచ్చిన గట్టిగా చెప్పండి. అందరూ అంతా తిరిగినారు. 51వ కీర్తన మొదటి నుండి వచ్చాను. 19 యాక్ట్ బయట చూసి తిప్పేసినాను, వదిలేసి వెళ్ళిపో, త్వరగా పారిపోదాం. తీసుకొని గట్టిగా ఉన్నాను. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. చదువమ్మా. నా అతిక్రమాలు ఏం చేయాలా? తుడిచివేసేనా? చదువు. నన్ను కడుగము, నన్ను కడుగము, బాగుగా కడుగము, నన్ను పవిత్రపరచము. దావీదు అంటున్నాడు. పిల్లలు ఎంత గిల్టీనెస్ వచ్చిందో దావీదుకి, పాపంటే ఎంత చిరాకు వచ్చిందో దావీదుకి. ఎందుకంటే దావీదు చేసిన పాపం అలాంటిది. నేను రాజుని, నాకు ఎదురు లేదు, నేను చెప్పిందే శాసనం, ఆయనకి నేను ఏం చేసినా చెల్లుతున్నానుకొని ఒక అమ్మాయిని చంపించి, గురియని చంపించి తన భార్యని, పొరుగు వారి భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఎవరికి తెలియదు, ఎవరికి నోబడీ నోస్ దట్, ఓన్లీ గాడ్ నోస్. దేవునికి తెలుసు. పంపించాడు దేవుడు. ఆ వ్యక్తిని నీవే అన్నాడు దేవుడు. ఆ మనిషిని పాపం చేసిన వ్యక్తిని నీవే, నీ పొరుగు వారి భార్యను ఆశించావు నీవే. ఒక గొర్రెకి 4 గొర్రెలు ఇవ్వాలి ప్రతిగా అన్నాడు. పిల్లల ఒక్క గొర్రెని చంపించాడు, 4 గొర్రెలు చచ్చిపోయి ఇంట్లో. కుమారుడు, కుమార్తెలు, కుటుంబంలో ఎంత శాపం వచ్చేస్తుంది. దావీదుకి అర్థమైపోయింది పాపం ఎంత భయంకరమైనదా. అయ్యో నాకు ఈ పాపం వద్దు బాబు, తెలుసో తెలివి చేశాను బాబు, నన్ను క్షమించు బాబు, నన్ను కడుగు తండ్రి, బాగా కడుగుతావా, ఇంకా కడుగుతావా, ఇంకా పవిత్రపరుచుతావా, ఏమో కంటే తెల్లగా నన్ను కడుగు తండ్రి అంటున్నాడు. హలో చెప్పండి గట్టిగా. ఈ రాత్రి పాపం నుండి మనం కడగబడి పవిత్రుడిగా చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత భయంకరమైన పాపం. మొదటి పాపం. ఈ పాపాన్ని ప్రభు కడగడం మాత్రమే కాదు, ఏం చేస్తాడు చూడండి. కొన్ని మాటలు 103వ కీర్తన 12వ వచనం. త్వరగా 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో. ఈ రాత్రి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపాలను కడగడం మాత్రమే కాదు, పడమటికి తూర్పు ఎంత దూరమో. ఎంత దూరం అండి? పడమటికి తూర్పు ఎంత దూరం మీరు ఎవరికి తెలుసా? ఎన్ని కిలోమీటర్లు అండి? మాట
మాట్లాడేటండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, కూడా గట్టిగా చెప్పండి, చెప్పండి. మీరు యేసు మంచివాడు, నాకు మంచివాడు. ఆ మాట హల్లెలూయా, హల్లెలూయా. పరమటి తూర్పు ఎంత దూరం? అబ్బా, గుడ్ ఆన్సర్. పరమటికి తూర్పు ఎంత దూరం తెలుసా తెలీదా మీకు? ఎవరికైనా సురేష్ బాబు తెలుసా పరమటికి తూర్పు ఎంత దూరం? ఇప్పుడు నువ్వు తూర్పు అనుకున్నావు కదా, ఆ గోదావరి ఆపుతుంది ఏమన్నా? పశ్చిమ, పశ్చిమటి దేవుడు పడమటి కదా. పడమటికి తూర్పు ఏంటి? పశ్చిమ గోదావరికి తూర్పు గోదావరి. తూర్పు గోదావరి తూర్పు ఏంటి? విశాఖపట్నం. విశాఖపట్నం తూర్పు ఏంటి? శ్రీకాకుళం. శ్రీకాకుళం. శ్రీకాకుళానికి తూర్పు ఏంటి? ఒరిస్సా. కలకత్తా. కలకత్తా తూర్పు ఏంటి? ట్రూమెన్. అడుగుతాడు చైనా. ఇలా వెళ్ళిపోతుంది. ఎంత దూరం మనకి? అన్కౌంటబుల్ కిలోమీటర్స్. ఎంత దూరం? ఇక్కడ ప్రభు అంటాడు, నువ్వు నా దగ్గరికి వస్తే, నీ పాపాలు ఒప్పుకుంటే, ఆ పాపాలు నీ నుండి అంత దూరం చేస్తాను. చప్పట్లు కొట్టేసి ఒకసారి. అందుకే రన్నాను పిలుస్తున్నాడు రాత్రి, నీ నుండి నీ పాపాలు దూరం చేస్తా. నీ బాల్య పాపాలు, నీ పితరులు చేసిన పాపాలు, పిల్లల నీ జన్మ పాపం, నీ కర్మ రకరకాల పాపాలు పీడిస్తున్న దురాత్మల పాపాలని దూరం చేస్తాడంట. 44:22 యెషయా 44:22 చూడండి ఒకసారి. బైబిల్స్ లో ఓపెన్ చేయండి. సోమరి వేటాడినను, సోమరి సామెతలో మన సోమరి అంటే వేటాడిను తినడంట. ఒక కష్టపడి ఏడాడిన అలా మంచు విడిపోనట్లుగా నేను అతిక్రమలను పాపలు ఏం చేశారు? తుడిచి వేసి ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓ నిద్రపోతున్న హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. టీచర్స్ ఏమంటారు మీకు తెలుసు? బోర్డు మీద రాసుకుంటారు, బ్లాక్ బోర్డు మీద అట్లా చాక్ పీస్ అంతా కదండి, అదంతా అయిపోయింది. డస్ట్ తీసుకొని ఏం చేస్తాడండి? తుడిచి వేసేస్తాడు. అలా కనపడుతుంది. నో మోర్. నవ్వేం చేస్తున్నాడు తెలుసా? ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి వస్తే, నీ హృదయం అనే పాక మీద ఇనప కంఠంతో వ్రాయబడి పాపాన్ని, నువ్వు చేసే దోషాన్ని తుడిచి వేస్తాడంట, దూరం చేస్తాడంట, బాగుగా కడుగుతాడంట. ఇంకేం చేస్తాడు? ఒక మాట యెషయా 43:20. యెషయా 43:20. నేను చదువు. నేను నీ పాపాలు జ్ఞాపకము చేసుకోను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుని స్వభావం. మనుషులు ఏదో ఏం చేస్తారు? మనం ఏదో తప్పులు చేస్తే జ్ఞాపకం పెట్టుకుంటారు. నువ్వు నాకు ఇలా చేసావు, పలానప్పుడు నువ్వు ఇలా చేసావు. రాయలసీమలో ఫ్యాక్షన్ ఎందుకు జరుగుతున్నారు? వాళ్ళ తాతతో చంపుకున్నారు, వీళ్ళు చంపుకుంటున్నారు. మా తాతను చెప్పాడు, ఆయన చంపడం ఉంటానా? కక్షలు కార్యక్రమాలు మర్చిపోవాలి. దేవుడు అంటున్నాడు, నీవు నాకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని నేను క్షమించడం మాత్రమే కాదు, నేను మర్చిపోతున్నాను అంటున్నాడు. He will never forget. He will never remember that. ఎప్పుడు గుర్తుపెట్టుకోడు ఆయన, మర్చిపోతాడంటే. ఎంత గొప్ప దేవుడు అండి. మేకా గ్రంథం 7:19. మేకా గ్రంథం 7:19. ఈ మేకా ప్రాంతం పేరు దొరకడం కొంచెం కష్టపడి పట్టుకోండి. ఆయన మరలా మన ఎడల జాలిపడును, మన దోషాలు అణిచివేయును, సముద్రపు అగాధములు పడివేస్తాడట. నీ పాపాలు, నా పాపాలు సముద్రపు అగాధంలో
రాత్రి నా దగ్గరికి వస్తే నేను స్వతంత్రుడిగా దేని చెప్పే పాపం నుండి రక్షణ పొందావు. రక్షణ పొందిన తర్వాత మళ్ళా పాపంలో పడ్డావు. మళ్ళా నీ చుట్టూ కట్టులో దొరుకుతున్నాయి. నీ మనసు స్వాధీనంలో లేదు. మళ్ళా దేవుడికి దూరం అయిపోయావు. 20 సంవత్సరాల దేవుడికి దూరమై పాపంలో పడ్డావు. ఈ రాత్రి మళ్ళా నీ పాపంలో ఒప్పుకొని ప్రభు దగ్గర ప్రభు నేను మళ్ళా తిరిగి కలగాలని, నేను తిరిగి పవిత్రపరచాలని, తిరిగి నూతనపరచాలని ఈ రాత్రి కోరుకుంటూ నేను రమ్మని పిలుస్తున్నాడు. పాపం నుంచి నేను విడిపించడానికి, స్వతంత్రంగా చేయడానికి నేను పిలుస్తున్నాడు. రెండవది సాధారణ భాగాల నుంచి నేను స్వతంత్రంగా చేయడానికి పిలుస్తున్నాడు. సాధారణ బంధించాడేమో నాకు తెలియదు. సాధారణ బంధించాడేమో. టైంలో తొందరగా చెప్తాను. ఇంకా దగ్గర నుంచి ప్రియురా నా ధర్మశాస్త్రం శాపం నేను విడుదల చేయబోతున్నాను. తొందరగా మరి టైం తొందరగా ముగిస్తుంది. తర్వాత ప్రియురా 2 Petrus 2:19 భ్రష్టత్వం నుంచి స్వతంత్రంగా చేయడానికి, రోమపత్రిక 8:1 ప్రతి పనిష్మెంట్ నుండి, శిక్ష నుంచి నేను స్వతంత్రంగా చేయడానికి, ప్రతి రోగం నుండి విడిపించడానికి ఈ రాత్రి నేను రమ్మని పిలుస్తున్నాను. గుడ్డివాడితో అంటున్నారు, అరే గుడ్డివాడు భర్తమాయి, ఆయన నిన్ను చెప్పాలి, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. జీసస్ కాల్స్ యు. యేసే పిలుస్తున్నాడు బాబు నిన్ను. ఎందుకు పిలుస్తున్నాడు? స్వతంత్రుడిగా చేయండి, విడుదల చేయడానికి. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు 430 years వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, నలిగిపోతున్నారు. 430 సంవత్సరాలు అన్నట్టుగా 430 సంవత్సరాలకి ఎన్ని తరాలు అయిపోయింది? ఒక తరం 50 సంవత్సరాలు వేసుకున్నా సుమారు 9 తరాలు, 10 generations, 10 తరాల వరకు ఆ బానిసత్వంలో, ఆ ఇనపు కొలుగులో, ఆ దాశం కాడిలో నలిగిపోతున్నారు దేవుని ప్రజలు. వారు మొర పెట్టారు, వారు దేవుని సన్నిధికి వచ్చారు, వారు యేసయ్య పాదాలు పట్టుకున్నారు. బాబు ఇక మమ్మల్ని విడిపించోడు ఎవరు లేడు, నీ వైపు చూస్తున్నామయ్యా, విడిపించు బాబు, మమ్మల్ని విడిపించు నాయన, విమోచకుడు పంపించు ప్రభా, విడిపించు ప్రభా అని మొరపెడుతుంటే దేవుడు మోషే పంపించాడు వారి దగ్గరికి. హల్లెలూయా. మోషేని పంపించాడు. మోషే మరి 10 అద్భుతాలు ఐగుప్తులో చేసి వారి ఒక రాత్రిలోనే మరి ఎర్ర సముద్రం దాటించి గొప్ప విడుదల చేసేది. ఈ రాత్రి, ఈ ఒక్క రాత్రిలో ఎన్నో సంవత్సరాలకు బంధకాల్లో ఉండి ఉండొచ్చు, ఎంతో కాలంలో బంధకాల్లో ఉండి ఉండొచ్చు కనుక ఈ రాత్రి ఒక్క రాత్రిలో ప్రభువుని ఎర్ర సముద్రం దాటిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మా ఊరు బిజీగా చేసినట్టే ముగించమని అర్థం. ఎవరి స్తోత్రం చెప్పండి. గంట కూడా మా వాడికి గట్టి హల్లెలూయా. హల్లెలూయా. 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వాన్ని ఒక్క రాత్రిలో విడిపించినట్టుగా ఎన్ని సంవత్సరాలు విడిచిపడుతున్నావు నాకు తెలియదు. కన్నీరు మున్నీరుగా నీళ్ళలో అగ్నిలో పండలేమో, మా కన్నీరు మాకు అన్నపానాలు అయిపోయిందేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను సమృద్ధిగా చోటి నడిపిస్తాడు. ఆమె నేను యేసయ్య పిలుస్తున్నాడు. ఈ రాత్రి జీసస్ కాల్స్. 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. యాకోబు పత్రికలో రాయబడింది 1:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈ రాత్రి నేను రమ్మంటున్నాడు. ఏదో తెలుసా, ఆయన మీ దగ్గరికి రావడానికి. ఆమె అంత రావే చూడండి. నేను రమ్మని పిలుస్తున్నాడు. ఏదో తెలుసా, ఆయన మీతో రావాలని, ఆయన మీ లోనికి రావాలని, ఆయన మీ ఇంటికి రావాలని. ఎంతమంది యేసయ్య నా గుండెలోనికి, నా హృదయంలోకి రావాలి, యేసయ్య నా ఇంటిలోకి రావాలి అని ఎంతమంది కూడా చేయగలరు సార్? ఎంతమంది యేసయ్య మీతో పాటు రావాలని కోరుకుంటారు? చేయగలరు? రావాలనుకుంటారా? అయితే మొదటి మీరు రండి ఆయన దగ్గరికి. మొదటి మీరు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన వస్తే ఏం జరుగుతుందో తెలుసు? ఆయన ఎరుకో పట్టణంలోకి వచ్చి జక్కయ్యని అబ్రహాము కుమారుడుగా మార్చేస్తాడు. జీవితాలు మార్చేస్తాడు. నీ భర్త జీవితం మారిపోతుంది, నీ భార్య జీవితం మారిపోతుంది. యేసయ్య వస్తాడు. నీ పిల్లలు మారిపోతారు, జీవితాలు మారిపోతాయి, బుద్ధులు మారిపోతాయి, స్వభావాలు మారిపోతాయి, నూతనమైన వ్యక్తిగా దేవుడు మార్చేస్తాడు. ఆయన బేతనియ అనే ఒక గ్రామంలో ప్రవేశించి చనిపోయిన లాజరుని బ్రతికించాడు. లాజరు బయటికి రా. నీ ఇంటిలో మృతతుల్యమైన పరిస్థితులు ఏమీ ఉండవు, జీవాన్ని ఇస్తాడు.
ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. నాయన అనే గ్రామంలో ప్రవేశించాడు. ఆ గ్రామంలో నుంచి ఒక చచ్చిపోతున్న డెడ్ బాడీ బయటకు వెళ్ళిపోతే ఏమని వస్తుంది? ప్రభు పాడిని ముట్టి చెయ్యి కొట్టుకుని లేచి కూర్చున్నాడు. జీవాన్ని ఇస్తాడు ప్రభు వస్తే. ఒకసారి యేసు ప్రభువారు పేతురు ఇంట్లోకి ప్రవేశించాడు. పేతురు ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ పేతురు అంత జ్వరంతో, మనకి ఏ జ్వరం నన్ను అడగండి, ఎన్ని రోజుల పాటు పడుతుంది నాకు తెలియదు. ప్రభు వెళ్ళి ఆమె చెయ్యి కొట్టగా ఆమె లేచి కూర్చొని వెంటనే జ్వరం విడిచిపెట్టి ఆయన ఉపచారం చేసిందంట. ఆయన వస్తే నీ రోగాలన్నీ పోతాయి బయటికి, ఆయన వస్తే నీ పాపాలు పోతాయి, ఆయన వస్తే నీ శాపం పోతుంది, ఆయన వస్తే వెలుగు ప్రకాశిస్తుంది, ఆయన వస్తే ఆశీర్వాదం వస్తుంది. రాత్రి యేసయ్యని రమ్మని అడుగు. యేసయ్య రావాలంటే నువ్వు ఆయన ఎందుకు రావాలి? ఎలా రావాలి? నీ మాటలు సిద్ధపరచుకుని మొదటి విషయం ఇశ్రాయేలు నువ్వు ఉద్దేశించిన ఎక్కడ రావాలా? నా దగ్గరికి రావాలి. నీకు ఇంకెక్కడ ఆదరణ దొరకదు. నీ కన్నీరు తుడిచేవాళ్ళు ఎవరు లేరు, నీ మీద కనికరి పడేవాళ్ళు ఎవరు లేరు. లేవి వచ్చాడు, ఆ కొట్టబడ్డ వ్యక్తిని చూశాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. కనికరం లేదు. మంచి సమరయుడిగా వచ్చాడు. ఒక సమరయుడు వచ్చాడు, కనికరి పడ్డాడు, జాలి పడ్డాడు. అయ్యో జెంటిల్ మ్యాన్ లా ఉన్నాడే, అయ్యో ఎవరో కొట్టేసారి, అయ్యో దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి అరే ఎన్ని గాయాలు, కొల ప్రాణంతో ఉన్నాడా, చచ్చిపోయినా ఉన్నాడని చెప్పి అప్పటికప్పుడే ఆ గాయాలను తుడిచి తాయిలను కట్టి ద్రాక్షరసంతో తుడిచి క్లీన్ చేసి గాయాలు కట్టి తన గాలి మీద ఎక్కించుకొని ఒక పూటకం మనకి తీసుకెళ్ళి ప్రజల అక్కడ పరిచయం చేసి ఆ కొర ప్రాంతంలో ఒక మనిషిగా మార్చాడు. వారికి అప్పగించి నేను మళ్ళా వస్తాను, బ్యాలెన్స్ ఏమంటే చెల్లిస్తాను, ఈ వ్యక్తిని బాగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మనిషి సేవకుడు ఎవరో కాదు, మనం ఆనందిస్తున్న ప్రభు యేసయ్య. ఈ రాత్రి మంచి సమరయుడిగా ఆయన మన మధ్యకు వచ్చాడు. నీ పాపాన్ని బట్టి నీ గాయాలు, యెషయాలో రాయబడింది, గాయాలు పచ్చుకుంటూ నిలువెల్లున్న గాయాలే. మనం పాపం చేసినప్పుడు అది గాయాలుగా కనబడుతుంది, అది రసం పడుతుంది, వాసన పడుతుంది. ప్రభు రాత్రి నీ గాయాలు కట్టాలని, నిన్ను తన గాడి మీద ఎక్కించుకోవాలి, నిన్ను మనిషిగా చేయాలని, నేను మరలా నిలబెట్టాలని ప్రభు రాత్రి కోరుకుంటూ నేను రమ్మని పిలుస్తున్నాను. వస్తావు ప్రభు దగ్గరికి. ఎలా రావాలో తెలుసా? మాటలు సిద్ధపరచుకుంటారా, నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటారా, ఒక తీర్మానం తీసుకుంటా. నువ్వు అలా చాలా మీటింగ్ చూస్తాను, ప్రతి మీటింగ్ వెళ్ళిపోతుంది కానీ హృదయం కలవట్లేదు, వాక్యాలు పెట్టున్నారు కానీ గుండె బద్దలవట్లేదు, కఠినమైన రాత్రి ఇక దానికి స్వస్తి చెప్పి స్వస్తి చెప్పి కన్నీటితో రాకపోతే మనం అందరినీ ఇలా యేసయ్య బాధ దగ్గరిపోతాం. ఈ రాత్రి యేసయ్య శిలువ దగ్గరికి మనం వద్దాం. మనకి నిరీక్షణ అక్కడే ఉంటుంది, మన కన్నీరు అక్కడే తప్పబడుతుంది, అక్కడే ప్రభువుని గాయం పెడతాడు, అక్కడే మన శాపాన్ని నెలకొనేది, అక్కడే మనం ఆశీర్వాదం పొందుకునే చోటు. మరలా ఒకసారి శిలువ ఎదుగురండి. నువ్వు రక్షణ పొందేటప్పుడు ఆ రాత్రి అంతా ఎలా కన్నీరుగా చేయించావు, ఆ రాత్రి అంతా ప్రభు పాదాలను పట్టుకున్నావా? ఈ రాత్రి మరలా ప్రభు పాదాలు అలాగే పట్టుకో. యాకోబుని దీవించినట్టు నిన్ను దీవించబోతున్నాడు ప్రభు. రాత్రి యేసు నిన్ను పిలుస్తున్నాడు. వెంటనే లేచాడు, తడుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు కనికరపడ్డాడు, వాడు కన్నులు తెరిచాడు. అప్పుడు వరకు చూడలేని వాడిని చూస్తున్నాడు, సృష్టిని చూస్తున్నాడు, ఆ వెలుగుని చూస్తున్నాడు, సూర్యుడిని చూస్తున్నాడు, మనుషులను ప్రభువుని చూశాడు. హృదయం అంతా నిండిపోయింది. నీరు వస్తుంది. ప్రభా ఏం చేయాలి ప్రభా? నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభా? నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభా? కృతజ్ఞతతో నిండిపోయింది. రాత్రి ప్రభు కూడా నేను అలాగే విడుదల చేసి ఆశీర్వించి నేను ముందుకు నడిపించబోతున్నాడు. వస్తాను ప్రభు దగ్గరికి. అందులో లేచినటువంటి ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నాన్న మధ్యలో యేసయ్య నాన్న మధ్యలో ఎవ్వరూ భయపడని పని చేయడానికి అందరూ కలుసుకుని చేతులు
సిలువ దగ్గర ఎవరొస్తారు నా సహోదరి సహోదరు అందరూ ప్రభు దగ్గర ఈ రాత్రి మాటలు సిద్ధపరచు హృదయాన్ని తెరిచిన ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర ఈ రాత్రి యేసు నిన్ను పిలుస్తున్నాడు. తమ్ముడు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు నాన్న. ఆయన పిలుపుకి స్పందిస్తావా? ఈ రాత్రి ఆయన పిలుపుకి స్పందిస్తారా? ఎంతమంది ఆయన పిలుపుకి స్పందిస్తారు ఈ రాత్రి? ఎన్ని సంవత్సరాలైనా అయ్యా అయ్యా నా శాపం కొట్టుకోలేదయ్యా, అయ్యా నా జీవితంలో చీకటి ఇక చీకటిగానే ఉందయ్యా, అయ్యా నా హృదయం మారట్లేదయ్యా, దాన్ని చేయడానికి కార్యాలు చేయడానికి భ్రష్టమైన మనసులో మారిపోయిందయ్యా. ఈ రాత్రి నేను దేవుని దూరం అయిపోయాను, శాపాన్ని అనుభవిస్తున్నాను. ఈ రాత్రి నా ప్రభుత్వం ఎవరు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. కొన్ని నిమిషాలు ప్రాప్తంగా ఉండండి, కొన్ని నిమిషాలు చేతులు ఎత్తండి. ఈ రాత్రి నీ పరిస్థితిని మార్చబోతున్నాడు దేవుడు. నీ పరిస్థితులకు మించిన దేవుడు, నీ పరిస్థితులకు మించిన దేవుడు ఈ రాత్రి గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. డోర్ తెరిచి ప్రభు ప్రభు వస్తున్నానయ్యా, లార్డ్ ఐ యామ్ కమింగ్, లార్డ్ ఐ యామ్ కమింగ్ వస్తున్నాను ప్రభు అని ప్రతి ఒక్కరూ మీరు ప్రభు సమర్పించుకోండి. డోర్ తెరవడం చేతులు పెట్టండి, డోర్ తెరిచి ప్రార్థన చేయండి. చున్నాడు ప్రభు యేసు వాంఛతో కరములు చాపి చున్నాడు. యేసయ్యని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నిజంగా మొరపెడితే, నిజంగా ప్రార్థన చేస్తే నీ పరిస్థితులను మారుస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ ఇంట్లో పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ చీకటిగా మార్చబోతున్నాడు. అని కదా అయ్యా మాస్టర్ గారు సాధారణ శోధిస్తున్నాడు, మా ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు బాబు. ఇదిగో శాపం ఏర్పాటు చేస్తుంది మా మీద శాపం ఉంది బాబు. ఈ రాత్రి విడుదల చేయబోతున్నాడు. అందరూ చేతులు పైకి కన్నీరు కాచాడకండి, గట్టిగా బాబు దౌరు తెచ్చాడండి. ఈ రాత్రి యేసుని పిలుస్తున్నాడు. తమ్ముడు చెల్లమ్మ యేసుని పిలుస్తున్నాడు. యవనస్తులు యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా సహోదరి సహోదరులు యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. చున్నాడు ప్రభు యేసు కరములు చాపి. ఈ రాత్రి మీటింగ్ అయిపోతున్నాయి, రేపు మీటింగ్ లేదు. ఈ రాత్రి మీకు ఇవ్వబడింది. ఈ రాత్రి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి మీ కన్నులు తెరవాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి యాకోబు రాత్రి దర్శించినట్టుగా నేను దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆయన నిలిచిపోయాడు మన మధ్యలో. ఈ రాత్రి మన మధ్యలో నిలిచిపోయాడు ఆయన. ఈ రాత్రి గొప్ప కార్యాలు చేయాలని జీవితంలో ఆశపడుతున్నాడు. వస్తావా ప్రభు? వస్తున్నాడు ప్రభు, వస్తున్నాడు ప్రభు, చెప్పు వస్తున్నాడు. ఈ రాత్రి సమర్పించుకుంటున్నాను ప్రభు, ఈ రాత్రి తీసుకున్నాను, ఎన్ని బాధలు పడుకుంటున్నాను ప్రభు. కన్నీరత తుడచును కరుపాపవని కాపాడు, కన్నీరత తుడచును కరుపాపవని కాపాడు, కాలు మేఘము వారి కష్టము వచ్చినను కనికరించి నిన్ను కాపాడు, కాలు మేఘము వారి కష్టములు వచ్చి కనికరించి నిన్ను కాపాడు. కమ్మారు చున్నాడు ప్రభు యేసు నీ పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. ఈ రాత్రి ప్రభు మధ్యలో ఉన్నాడు. నీ ప్రతి బలహీన విడిపించాడు, నీ ప్రతి కన్నీరు నాటిగా మార్చాడు. ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. అందరూ చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా